జై శ్రీరామ్ అందరికీ. స్వామి ఏ శరణమయ్య. ఇవాళ మన వీడియో వచ్చి పైన కనిపిస్తున్న కమెంట్ పైన అయ్యప్ప స్వామి జన్మ రహస్యం చెప్పండి. అయ్యప్ప స్వామి జన్మ రహస్యం తెలుసుకోవాలి అంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి మీరు తెలుసుకోవాలి. క్షీరసాగర మదనం గురించి మీకు తెలియకుంటే మన పేజ్లోనే క్షీరసాగర మదనం పైన స్టార్టింగ్లో సిరీస్ చేశాను, వెళ్ళి ఆ సిరీస్ చూడండి. పార్ట్ 1ని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నా. పార్ట్ 1 నుండి మొత్తం 9 పార్ట్స్ వరకు కంటిన్యూగా చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఈజీగా అర్థమవుతుంది. పూర్వం మహిషి అని పిలువబడే ఒక రాక్షసి బ్రహ్మదేవుని కోసం కఠోరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొని బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందింది. ఆ వరం ఏంటంటే ఆ రాక్షసిని దేవుళ్ళు కానీ మానవులు కానీ దానవులు కానీ ఎవరూ సంహరించకుండా ఉండేటట్టు ఒక వరాన్ని పొందింది. బ్రహ్మదేవుని దగ్గర నుండి వచ్చిన వరాన్ని చూసుకొని ఆ రాక్షసి భూలోకంలో మొత్తం అల్లకల్లోలం సృష్టించింది. సృష్టి వినాశనానికి దారి తీయగా అప్పుడే దేవతలు తమ శక్తులను కోల్పోయి క్షీరసాగర మదనం ప్రారంభించారు. ఆ మదనంలో ఆఖరికి అమృతం బయటకు వస్తుంది. అమృతాన్ని రాక్షసులకు దక్కనివ్వకుండా దేవుళ్ళకు మాత్రమే దక్కేట్టు చేయడానికి విష్ణుమూర్తి మోహిని అని ఒక సౌందర్యవంతమైన అమ్మాయి అవతారాన్ని దాల్చారు. ఆ అవతారం ఎంత సౌందర్యంగా అందంగా ఉంటుందంటే ఆమె సౌందర్యానికి రాక్షసులే కాదు దేవతలే కాదు శివుడు కూడా మోహింపబడి ఆమె వెంట మొహంతో తిరిగాడు. ఆ మొహం నుండి వచ్చిన దివ్య తేజస్సే అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామిని హరిహర తనయుడు అని అంటారు. హరిహరులకు పుట్టాడు కాబట్టి హరిహర తనయుడు అని అంటారు. మందల రాజ్యానికి రాజు అయిన రాజశేఖర రాజుకి సంతానం లేకపోవడంతో ఆయన శివభక్తుడై శివుని కోసం నిరంతరం ప్రార్థనలు చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళగా అక్కడ పంపా నది తీరం నుండి ఒక పసిబాలుని ఏడుపు శబ్దం వినిపించింది. ఏంటి ఆ శబ్దం అని పంపా నది తీరానికి వెళ్ళి చూడగా అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, రాజుతో సహా. రాజు తన భటులు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఒక పులి మెడపైన ఒక పసిబాలుడు దివ్య తేజస్సుతో కూర్చొని మెడలో ఒక మణికంఠ ధరించి కూర్చొని ఉన్నాడు. ఆయనని చూసి రాజు ఈ శిశువు సాధారణ మానవుడు కాదు అని చెప్పి తన రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఆ పసిబాలుడి మెడలో మణి గంట ఉండడంతో అతని పేరు మణికంఠ అని నామకరణం చేశారు. పందల రాజ్యంలో రాజు రాణిల దగ్గర వాళ్ళ సొంత కుమారుడిలా సాధారణ మానవుడిలా పెరిగాడు అయ్యప్ప స్వామి. ఆ బాలుడే తర్వాత కాలంలో హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామిగా తన నిజస్వరూపాన్ని ప్రకటించుకున్నాడు. శివుడు విష్ణువులకు జన్మించి పందల రాజ్యంలో సాధారణ మానవుడిగా పెరిగాడు కాబట్టి అయ్యప్ప స్వామి పూర్తిగా దేవుడు కాదు, పూర్తిగా మానవుడు కాదు. ఇలా ఆ రాక్షసిని సంహరించడానికి వచ్చిన ఒక దేవుడిలా అయ్యప్ప స్వామి పెరిగాడు. చివరికి ఆ మహిషి అనే రాక్షసిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. మళ్ళీ ధర్మం గెలిచింది, ఆ ధర్మం ఓడింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.